మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. ఒకసారి క్యాన్సర్ని గెలవటం అద్భుతంలా ఉంటుంది. కానీ 75 ఏళ్ల వయసులో 3 సార్లు దాన్ని ఓడించడం అంటే కేవలం అదృష్టం కాదు, అది ఒక బలమైన సంకల్పం. అమెరికన్ ఆర్టిస్ట్, రైటర్ నటాషా విటామోర్ 3 సార్లు క్యాన్సర్తో పోరాడి ఇప్పటికీ కూడా దృఢంగా జీవిస్తున్నారు. ఒక అంకాలజిస్ట్గా చికిత్స చాలా ముఖ్యం, కానీ జీవించడానికి మందులు ఒక్కటే సరిపోవు. నటాషా తన బలానికి 2 సులభమైన అలవాట్లను కారణంగా చెప్తారు. శారీరకంగా చురుకుగా ఉండటం మరియు పాజిటివ్ మనస్తత్వం కలిగి ఉండటం. వ్యాయామం శరీరాన్ని బలంగా ఉంచుతుంది, అలసటను తగ్గిస్తుంది, కోలుకోవటాన్ని సులభం చేస్తుంది. మానసికంగా స్ట్రాంగ్గా ఉండటం, కొత్తవి నేర్చుకోవటం, ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండటం మనసును చురుకుగా ఉంచుతుంది. క్యాన్సర్ నుంచి కోలుకున్న చాలా మంది రోగుల్లో నేను గమనించింది ఏంటంటే, ఆరోగ్యంపై దృష్టి, ఆశావాదం ఉన్నవారు చికిత్సను బాగా ఎదుర్కొంటారు. క్యాన్సర్ ఊహించలేందే, కానీ నటాషా కథ మనకు చెప్పేది ఏంటంటే, ఔషధం శరీరాన్ని బాగు చేస్తుంది, అయితే మనసు బ్రతకాలనే ఆశను పెంచుతుంది. ఈ 2 గనక కలిసినట్టయితే దాదాపు అద్భుతంలా అనిపించే ఫలితాలు వస్తాయి.